అందరికీ నమస్కారం. నేను మీ మారుతి కిరణ్. 2 రోజుల క్రితం లిజనింగ్ మీద ఒక వీడియో చేశానండి. దాన్ని చాలామంది చూశారు. స్పందనలు కూడా వచ్చాయి. కాకపోతే మా ఐఫోకస్లో ఒక సీనియర్ మాతృశక్తి అండి, అంటే గృహిణి, ఒక విషయం మీద వివరణ అడిగారండి. అదేంటంటే, కిరణ్ గారు వినకపోతే ఒంటరిగా మిగిలిపోతారని చెప్పారు కదా, మరి మాట్లాడినప్పుడు ఎవరు వినేవారు కనుక లేకపోతే అది ఒక కష్టమే కదా. అలాగే ఎవరైనా మాట్లాడాలి, నేను వినాలి అని అనుకునేవారు కూడా ఉంటారు కదా. కాకపోతే మరి మాట్లాడేవారే ఉండరు ఒక్కొక్కసారి. మరి అలా ఒంటరి వారు కూడా ఉంటారు కాబట్టి దీని మీద మీరు ఏమైనా వివరణ ఇస్తారా? ఇదండి ఆమె ప్రశ్న. సో దీని మీద నేను కూడా ఆలోచించాను, ఎందుకంటే ఈ విషయాన్ని నేను దాంట్లో స్పృశించలేదు. సో కొంత వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అదేంటంటే, ఇంగ్లీష్లో కొటేషన్ ఉందండి. అదేంటంటే, మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీ డోంట్ లిసన్ టు అండర్స్టాండ్ బట్ వీ లిసన్ టు రిప్లై అని చెప్పేసి. ఎవరన్నా ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామంది వింటున్నట్టు నటిస్తారు, కానీ దానికి ఏం సమాధానం ఇస్తామని చాలామంది ఆలోచిస్తూ ఉంటారట. ఎందుకంటే లిజనింగ్లో ప్యాసివ్ లిజనింగ్ అనేది చాలా అద్భుతం అండి. మనం ఏం చెప్పాలని కదా, అసలు ముందు వారు ఏం చెప్తున్నారు, మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి తెలుసుకోవాలి అని వినటం మటుకు చాలా గొప్ప లిజనింగ్ అండి. అలా జరగటం లేదు. ఇక్కడ ఇంకొక కొటేషన్ ఏంటంటే, వీ లిసన్ ఫర్ వాట్ ఈస్ బిహైండ్ ది వర్డ్స్. అది అంతరార్థం ఏంటి వాళ్ళు చెప్పే దాంట్లో అనేది తెలుసుకునే ప్రయత్నంలో మనం గనక వినగలిగితే చాలా జీవితం యొక్క నాణ్యత కూడా పెరుగుతుంది అన్నమాట. ఇది ఎక్కువగా జరగటం లేదన్నది మేధావులు చెప్పిన మాట. మీరు ఒక్కసారి భగవద్గీత కనుక వెళితే అది విషాద యోగంతో మొదలవుతుందండి. అంటే అర్జునుడు నేను యుద్ధం చేయలేనని చెప్పేసి రకరకాల కారణాలు చెప్తాడు. తర్వాత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి సరైన సమాధానం ఇస్తాడు. ఇక్కడ మనం తరచుగా వినేది ఏంటంటే, ఈ ప్రపంచానికి మొట్టమొదటి కౌన్సిల్ ఎవరంటే శ్రీకృష్ణుడు అని చెప్పేసి. అది నిజమే, కానీ నేనేమంటానంటే, ఈ ప్రపంచానికి మొట్టమొదటి లిజనర్ ఎవరు అంటే శ్రీకృష్ణుడేనండి. అర్జునుడు చెప్పవలసిందంతా చెప్పాడు. అసలు నేను యుద్ధం చేయను అంటాడు. ఈ తాతలతోనూ తండ్రులతోనూ సోదరులతోనూ ఏంటి అసలు నేను యుద్ధం చేయటం ఏంటి అని చెప్పేసి రకరకాలుగా మదనపడి తలకాయ ఎంచుకొని కూర్చుంటాడు. శ్రీకృష్ణుడు అప్పటిదాకా మాట్లాడు. మరి అర్జునుడు ఎంతసేపు చెప్పాడో మనకు తెలియదు, కానీ అంతసేపు విన్నాడండి. విన్న తర్వాత శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం మొదలుపెట్టాడు. సో హీఈస్ ది ఫస్ట్ లిసనర్. అయితే ఇక్కడ మామూలుగా సమాజంలో మనం చూస్తున్నది ఏంటంటే, చెప్పడానికి సిద్ధంగా ఉన్న మేధావులు పండితులు కూడాను నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు అని కనుక ప్రశ్న వేసుకుంటే నాకు తట్టినవి 3 కారణాలండి. ఒకటి ఏంటంటే, అనవసరమైన మాటలతో నిండిన ఈ శబ్ద కాలుష్యం ఉన్న కారణంగా వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటున్నారు. రెండోది ఏంటంటే, తెలుసుకోవాలి అన్న ఆతృత ఉన్న వ్యక్తులు లేని కారణంగా. మూడోది ఏంటంటే, తప్పులు జరుగుతున్నా చెబుదామని ప్రయత్నించినప్పుడు వినిపించుకొని వాతావరణం ఉండటం వల్ల ఈ పండితులు, జ్ఞానులు, ఆ మాటకు వస్తే వృద్ధి చెందిన వృద్ధులు నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఒకటండి, ఏ వృద్ధుడిని తీసుకున్నా అతను తప్పకుండా కొంత అనుభవాన్ని గడిస్తాడండి. మీకు అనుమానం రావచ్చు, వృద్ధులే గడిస్తారా అని చెప్పేసి. అంటే ఇక్కడ వయసుకి అనుభవానికి కూడాను సంబంధం లేదండి. అంటే ఇక్కడ కొంతమంది అనుభవాల వల్ల నేర్చుకుంటారు, కొంతమంది నేర్చుకోరు. కాకపోతే ఒకటి, ప్రతి జీవితం కూడా
రాయదగ్గది కాకపోయినా కూడాను వినదగ్గదండి. ఏ వృద్ధుడినైనా తీసుకోండి, ఆయనతో ఒక గంట గడపండి, ఆయన ఏం చెప్తాడో వినండి. ఆయన జీవితంలోని క్రీమ్ని చెప్పే ప్రయత్నంలో మీరు ఎక్కడో అక్కడ కనెక్ట్ అవుతారనమాట. కానీ ఎంతమంది వృద్ధుల్ని కలుస్తున్నాం మనం? వృద్ధాశ్రమాలకు వెళ్తున్నామా? తెలియదు కదా, మనం చెప్పలేం. అనాథాశ్రమాలకు వెళ్తున్నామా? వెళ్ళటం లేదు కదా. వెళితే కదా మనకి తెలిసేది. దానికి కొంత టైం తీసుకోలేకపోతున్నాం. ఏదో బిజీగా ఉన్నాం అని అంటున్నాం, కానీ నిజంగా బిజీగా ఉంటున్నామా చెప్పండి? నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. నేను బిజీగా ఉన్నాను అనడం ఎటువంటిదంటే, నేను డ్రైవింగ్లో ఉన్నాను, పెట్రోల్ పోయించుకోవడానికి టైం లేదు అనడం లాంటిదిట. అలాగే నాకు బాగా ఆకలిగా ఉంది, కానీ భోజనాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేదు అనడం లాంటిదిట. ఇది చూడండి ఎంత అసంబద్ధంగా ఉంటుందో. ఇంకొకటి గమనిస్తే ఏంటంటే, మనకు బాగా అర్థమవుతున్నది, వృద్ధాప్యంలో ప్రతి మనిషి కొంత అనుభవాన్ని తప్పకుండా కలిగి ఉంటాడండి. అది 2 రకాలుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకటేంటంటే, ఎన్నో తప్పులు చేసిన అనుభవం. ఒప్పులు చేసుకోవడానికి వయసు సరిపోదు, కాలం కూడాను మారిపోయి ఉంటుంది. రెండోది ఏంటంటే, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దాన్ని అధిగమించిన అనుభవం, సక్సెస్ స్టోరీ అనుకోండి. సో ఇటువంటి అనుభవాలను వినే ప్రయత్నం వారానికి 1 గంట కాకపోయినా కనీసం నెలకు 1 గంట అయినా మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి వినాలంటే, వింటే ఈ అనుభవం అనేది మన జీవితానికి ఎంతో పనికొస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఒక తరాన్ని నిర్మించిన వ్యక్తి యొక్క అనుభవం ఎప్పటికైనా వినదగ్గదే. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. చెప్పాలని ఉన్నా వినేవాళ్ళు వినిపించుకునే వాళ్ళు లేని పరిస్థితి వల్ల ఎవరికి నష్టం? చాలామందికి చెప్పాలని ఉంటుంది, కానీ వినిపించుకునే వాళ్ళు లేరు. ఎవరికి నష్టం అంటే వినలేని వాళ్ళకి నష్టం. మేము చెబుతాము, మీరు వినండి, ఇక్కడ పొరపాటు జరుగుతున్నది, దీన్ని ఏ విధంగా సర్దుకోవచ్చు అని చెప్పడానికి ఆతృత పడుతున్న వాళ్ళని కూడాను మనం పట్టించుకోకపోతే జీవితంలో చాలా కోల్పోతామండి మనం. ఇప్పుడు పుస్తకం అనేది కూడాను ఒక వ్యక్తి తన అంతరాత్మని ఆవిష్కరించిన ప్రక్రియే కదా. ఇప్పుడు నా అల్మర్లో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే వాళ్ళ జ్ఞానాన్ని ఘనీభూతం చేసి పుస్తక రూపంలో పెట్టారు కదా. ఆ పుస్తకం చదువుతుంటే స్వామి వివేకానంద మాట్లాడుతున్నట్టుంటుంది, అబ్దుల్ కలాం మాట్లాడుతున్నట్టుంటుంది, ఆది శంకరాచార్య మాట్లాడుతున్నట్టుంటుంది, అట్లా మహాత్మా గాంధీ కూడాను మాట్లాడుతున్నట్టు ఉంటుంది కదా. అంటే పుస్తకం అనేది అనుభవాల సమ్మేళనం. అట్లాగే జ్ఞానులు కూడాను అనుభవాల సమ్మేళనం. అట్లాగే వృద్ధులు కూడాను ఒక అనుభవాల గనండి. వాళ్ళని తప్పకుండా వినాలి. అసలు ఈ చిన్న కుటుంబాలు ఏర్పడిన నేపథ్యంలో ఎక్కడ పొరపాటు జరుగుతున్నదంటే, మన పూర్వీకుల గురించి, తాత ముత్తాతల గురించి మనం తెలుసుకోవట్లేదండి. మన తల్లిదండ్రుల్ని, లేకపోతే అమ్మమ్మల్ని, నాయనమ్మల్ని, తాతయ్యల్ని కనుక ఎప్పుడన్నా టైం తీసుకొని అసలు మీ నాన్న ఎలా ఉండేవాళ్ళు, మీ అమ్మ ఎలా ఉండేదని కనుక చెబితే వాళ్ళ అమ్మ నాన్నల గురించి చాలా ఆతృతగా, ఆప్యాయతతో, చాలా ఆపేక్షగా చెప్తారండి. వాళ్ళ అనుభవాలు కనుక తెలుసుకుంటే మనకి వాళ్ళ మీద ఒక కృతజ్ఞత ఏర్పడుతుంది. అబ్బా, మన పూర్వీకులు ఇంత కష్టపడ్డారు కదా అని చెప్పేసి. ఇది మన తల్లిదండ్రుల ద్వారా, తాత ముత్తల ద్వారా వస్తుందండి. ఈ అవకాశాన్ని వదులుకోకూడదండి. ఈ చిన్న చిన్న కుటుంబాల నేపథ్యంలో ఏమవుతుందంటే వృద్ధులకి ప్రాముఖ్యత ఉండలేదు, వాళ్ళందరూ వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు అనమాట. ఇక్కడ ఈ తరాలు చాలా నష్టపోతున్నాయి. అంటే పెద్దవాళ్ళతో మాట్లాడటం వల్ల ఒకటి జరుగుతుందండి. అదేంటంటే వారు పడిన కష్టం మనకు తెలుస్తుంది. అట్లాగే ఒక ప్రత్యేకమైన కష్టం వచ్చినప్పుడు ఆ కుటుంబం ఆ కష్టం వల్ల ఎలా గట్టెక్కింది, ఆ టర్నింగ్ పాయింట్ వల్ల ఓ తాతగారు కానీ, తండ్రి కానీ, లేకపోతే అమ్మమ్మ గారు కానీ వారి జీవితాన్ని ఎలా పరిపుష్టం చేసుకున్నారు,
ఆ త్యాగం తర్వాతి తరాలకి ఎలా ఉపయోగపడింది, ఆ ఫలాన్ని మనం ఇప్పుడు ఎలా అనుభవిస్తున్నాము అన్న విషయాలు తెలుస్తాయండి. ఎప్పుడైతే 3 తరాల క్రితం ఒక అద్భుతం జరిగి ఆ అద్భుతాన్ని తర్వాతి తరం అందిపుచ్చుకొని, తర్వాత మన తండ్రుల తరం అందిపుచ్చుకొని మనకి ఎలా ఇచ్చింది అని కనుక చూసుకున్నట్లయితే అసలు వాళ్ళ విషయంలో మనకి కృతజ్ఞత ఏర్పడుతుందండి. అందువల్ల జీవితంలో కృతజ్ఞత కూడా చాలా ముఖ్యం అండి. అసలు నేనేమీ తెలుసుకోను, ఇవన్నీ ఏం తెలుసుకుంటానులే అని అనుకునే వ్యక్తులు కూడా ఉన్నారండి. వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేను నిజంగా మా తాతగారి విషయంలో జరిగిన ఒక సంఘటన చెప్తానండి. మా అమ్మగారి నాన్నగారు పొంగులూరు వీరరాఘవయ్య గారు శ్రీరాముడి మీద చిన్న చిన్న పుస్తకాలు రాశారండి. 8 పేజీలు, చాలా చిన్నవి హ్యాండ్ బుక్స్ రాశారు. చాలామందికి పంచిపెట్టారు. ఒకరోజు తిరుపతికి ప్రయాణం అయ్యారండి. దగ్గర దగ్గర నాకు తెలిసి 80-90 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అన్నమాట. తిరుపతికి వెళ్ళారు, స్వామివారి దర్శనం చేసుకున్నారు. కొంత డబ్బులును ఈ పుస్తకాలు ఒక చోట పెట్టి ఆ కొలంలో దిగి స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికి డబ్బులు ఇవ్వండి, పుస్తకాలు ఉన్నాయి. అరే డబ్బులు పోయినాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఒంగోలుకి అంటే మా పొంగులూరుకి ఎలా ప్రయాణం కావాలి అని ఆలోచించారు. కానీ ఆయన మనస్థైర్యం చాలా గొప్పది కాబట్టి ఆయన ఏమనుకున్నారంటే, సరే ఇప్పుడు డబ్బులు కావాలి కదా, ఇన్నాళ్ళు ఊరికినే ఇచ్చాను పుస్తకాలు కాబట్టి ఈ పుస్తకాలను అమ్మాలి అని చెప్పేసి ఆ తలపాగా తీసి అలా పరిచేసి ఆ తెచ్చిన 100 పుస్తకాలు, మరి ఎన్ని పుస్తకాలు నాకు లెక్క తెలియదు కానీ అలా పరిచేసి అలా కూర్చున్నారండి. మరి అప్పటి రోజుల్లో దానికి ఆయన అప్పుడు ఆణానో ఎంతో పెట్టారట, నాకు కూడా తెలియదు రేటు. ఇది మా అమ్మమ్మ గారు చెప్తుంటే నేను విన్నాను. అలా పుస్తకాలు అమ్మటం వల్ల డబ్బులు వచ్చాయండి. ఆ డబ్బు వల్ల ఆ రోజు భోజనం చేసి మళ్ళీ రైలు ఎక్కేసి ఊరికి చేరుకున్నారు. రావడం 2 రోజులు అయ్యేటప్పటికి మా అమ్మమ్మ గారు కంగారు పడ్డారు. అప్పుడు మా తాతగారిని అడిగారట, ఏంటి ఎందుకు ఆలస్యమైందని. అప్పుడు ఆయన చెప్పాట, ఇలాగ ఎవరో నా డబ్బులు దొంగిలించుకుపోయారు, ఈ పుస్తకాలని అలా పరిచి కూర్చున్నాను, ఒక 3-4 గంటలు పట్టింది, ఆ డబ్బులతో నేను కొంచెం భోజనం చేసి నేను ఇలా వచ్చాను అని చెప్తే మా అమ్మమ్మ గారు మా తాతగారిని పట్టుకుని ఏడ్చారట. దానికి మా అమ్మగారు ప్రత్యక్ష సాక్షి. భోజనం చేసిన తర్వాత కూడాను ఒక మూల కూర్చొని మళ్ళీ ఏడుస్తున్నదిట. ఏడుస్తుంటే మా తాతగారు అడిగేట, ఎందుకు ఏడుస్తున్నావు, అయిపోయింది కదా, నేను వచ్చేసాను కదా అంటే ఆమె అందుట, ఏం లేదండి డబ్బులు ఎటు పోయినాయి, ఈ పుస్తకాలు అమ్మాలన్న ఆలోచన మీకు వచ్చింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మీరు అందరి దగ్గరను అడుక్కోవాల్సి వచ్చేది కదా, డబ్బులు కావాలని. దాన్ని ఊహించుకుంటూ ఉంటే గుండె తరుక్కుపోతుందండి అని చెప్పిందట. అదే మా అమ్మగారి విషయంలో నాటుకుపోయిందండి. తర్వాత మాకు చెప్పడం జరిగిందనమాట. దీనివల్ల ఏంటంటే మా తాతగారు ఎంత గొప్ప వ్యక్తి, ఎంత కష్టాన్ని అనుభవించారు, ఉపద్రవాన్ని కూడాను ఎలా ఆయనని అధిగమించారు అన్న తెలిసిన తర్వాత పూర్వీకుల మీద ఎంత కృతజ్ఞత ఏర్పడుతుంది చెప్పండి. మా తాతగారితో నాకు పరిచయం ఉందనుకోండి, ఇటువంటివి మనం పెద్దవాళ్ళని అలా కదుపుతూ ఉంటే తెలుస్తూ ఉంటాయండి. కాబట్టి పెద్దవాళ్ళని, పూర్వీకుల్ని వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళ సహచర్యంలో కూడా ఉండాలండి. ఎందుకంటే వాళ్ళకు కూడా వయసు పెరిగిపోతున్నది, ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదనమాట. చివరిగా నేను చెప్పేది ఒకటేనండి, కృతజ్ఞత లేని జీవితం వృధా, అనుభవాన్ని పంచని జీవితం వృధా, అనుభవజ్ఞులు చెబుతున్నా వినని జీవితం కూడాను వృధానే. అలాగే మేము వింటాం మీరు చెప్పండి అని అడగలేని జీవితం కూడాను వృధానండి. కాబట్టి గతము నాస్తి కాదు, అనుభవాల ఆస్తి. కాబట్టి వృద్ధాశ్రమాలకి వెళ్ళండి, వాళ్ళని పలకరించండి, వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాలను ఆవిష్కరిస్తారు, హాయిగా వినండి, వారి ఆరోగ్యం కూడాను పెరుగుతుంది. అట్లాగే అనాథల దగ్గర కూడా వెళ్ళి అక్కడున్న వృద్ధులను కూడాను ఒకసారి స్పృశించండి, చాలా విషయాలు తెలుస్తాయి. ఇది ఒక విధంగా దైవ కార్యమేనండి. అట్లాగే ఇక నుంచైనా సరే
తాతయ్యలు అమ్మమ్మలకి ఫోన్లు చేసి వాళ్ళని ప్రత్యేకంగా ఒక అరగంట 30 గంట మాట్లాడించే ప్రయత్నం చేయండి. వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ఎలా జీవించారు అన్న విషయాల మీద కూడాను మీరు దృష్టి సారించండి. ఇంతకు మించిన ప్రాక్టికల్ అనుభవం అంటూ మన జీవితానికి ఏమి ఉండదండి. సో ఈ విషయాలు కనుక చేస్తే ఒక తెలియని అనుభవం మన జీవితానికి యాడ్ అయిపోతుందండి. సో ఇదండి మా మాతృశక్తి ప్రవీణ గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో విన్నందుకు థ్యాంక్స్ అండి. నమస్కారం. 5 నిమిషాల్లో అప్లోడ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ వస్తుంది. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఇక ముందు చేయబోయే వీడియోలు వస్తాయి. ఇప్పుడు దగ్గర 145 వీడియోలు చేశాను. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఒకవేళ నచ్చితే ఈ వీడియోని నలుగురికి పంచండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.